రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలో అంటే ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి పూర్తిగా? మొత్తం 64 ఉంది. 64 పాఠశాలలు ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడుతున్నాయి. ఓకే, అంటే ఒక్కొక్క పాఠశాలలో అంటే సరైన టీచర్లు ఉన్నారా? ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. అంటే ఇప్పుడు అన్ని పాఠశాలలో క్లబ్గా ఏర్పాటు చేసుకున్న ఆరోపణలు వస్తున్నాయి. పిల్లల చదువు ఏ విధంగా ఉంది? అద్భుతంగా ఉందా? అంటే 1, 2, 3 ఆ ముగ్గురిని అంటే ఒకటే రూమ్లో పెట్టి చదువు చెప్తున్నాను ఒక ఆరోపణలు వినబడుతున్నాయి. అట్లా చెప్పొచ్చా? మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి నేను ఈ గంభీరపేట మండలంలో చూపిస్తాను సార్. వాటిపైన మీ చర్యలు తప్పకుండా సార్. ఇప్పుడు నర్మాల గ్రామం కావచ్చు, శ్రీగద కావచ్చు, ఆల్రెడీ మేడం కూడా చెప్పింది కదా, ఒక్కొక్క పాఠశాలలో 5, 4, 3 ఒక క్లాసు, 2, 1 ఒక క్లాసు. అలాంటి వాళ్ళకు పిల్లలకు చదువు వస్తుందా? విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఉపాధ్యాయులు నియామకం చేయడం జరుగుతుంది. అవును సార్. ఇప్పుడు 1 to 5th క్లాసులు అంటే 5 క్లాసులు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మల్టీ గ్రేడ్ టీచింగ్, మల్టీ క్లాస్ టీచింగ్ కూడా ఉంటుంది. ఓకే సార్. దానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం కూడా నడుస్తుంది కాబట్టి టీచర్లు ఆ క్లాసులను క్లబ్ చేసి లేకపోతే వేరే క్లాసులకు ఒక యాక్టివిటీ ఇచ్చి వేరే ఇంకో లేదు సార్. అంటే మేము రియల్ ఆ సిస్టంలో జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఏది అవసరం లేకుండా క్లబ్ చేసి ఏమైనా కండక్ట్ చేస్తుంటే మాత్రం మా దృష్టికి వస్తే దానికి చర్యలు తీసుకుంటాం. దానికి సంబంధించి మేము మరి టీచర్ల కొరత ఉంటే మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి నియామకం అయ్యేటట్టుగా చూస్తాం. గంభీరపేట మండలానికి ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు మీరు ప్రభుత్వ పాఠశాల విజిట్ చేయడానికి? నేను అంటే కనీసం వారానికి ఒకసారి 2 సార్లు రావడం జరుగుతుంది నాకు. ఓకే సార్. ఏ పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్న వాటిపైన ఇంకెన్ని రోజుల వరకు మీరు స్పందిస్తారు? పరిస్థితిని బట్టి ఆ యొక్క అవసరాలను బట్టి వెంటనే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించి. ఓకే సార్. నా పేరు బన్నాజీ. నేను 5 మండలాలకి ఎంఈఓగా ప్రస్తుతానికి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. దానికి సంబంధించి అన్ని మండలాల్లో పాఠశాలని పర్యవేక్షిస్తూ ఏదైనా సమస్యలు ఉంటే అప్పటికప్పుడు వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ సిద్ధంగా ఉన్నాం. మారుమూల మండలమైన గంభీరపేట మండలానికి సంబంధించి నర్మాల గ్రామంలో అంటే 4 టీచర్లు 3 డుమ్మా ఒకరి హాజరని చెప్పేసి అటువంటి పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళకు మెమోలు ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకు మెమోలు ఇచ్చారా? అవును, ఇవ్వడం జరిగింది. కన్సర్న్ ఎవరైతే డ్యూటీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ హెచ్ఎం కూడా తొలగించడం జరిగింది, మరొకరికి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం పాఠశాల నిర్వహణ జరుగుతుంది. మెమోలు ఇవ్వడం జరిగింది అంటున్నారు. ఇవ్వడం జరిగింది అంటే వాటిపై ఇచ్చినట్టు ఆధారాలు హెడ్ మాస్టర్ ద్వారా మెమోను ఇవ్వడం జరిగింది. ఒక్కరికి ఇచ్చారా, 3కి ఇచ్చారా? ఒకరికి. సార్ 3 డుమ్మా కొట్టిరు కదా సార్.